హలో గైస్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం జనరల్ అవేర్నెస్ లో 40/40 ఎలా స్కోర్ చేయాలో ఈ వీడియోను పూర్తిగా చెప్పేశాను. ఈ స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు 40/40 స్కోర్ చేస్తారు. ఇది నా గ్యారంటీ. ఫాలో అవడం మీ బాధ్యత. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా జస్ట్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు జనరల్ అవేర్నెస్ లో టార్గెట్ స్కోర్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఎవరైనా యాప్టిట్యూడ్ యొక్క స్ట్రాటజీ అనేది చూడకుంటే వెళ్ళి చూసేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ లోకి జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 లో జనరల్ అవేర్నెస్ లో 40/40 స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ 30 డేస్ ప్లాన్ కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు 40/40 సాధిస్తారు. మెయిన్ గా ఈ 30 డేస్ ప్లాన్ లో హిస్టరీ, పాలిటిక్స్, జియోగ్రఫీ, సైన్స్, కరెంట్ అఫైర్స్ అండ్ రైల్వే జీకే లో నుంచి ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. స్టాటిక్ జీకే కూడా అంతే అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి ఎక్కువ వస్తాయి అనమాట. వీక్ 1 వచ్చేసరికి ఫౌండేషన్ అండ్ హిస్టరీ అండ్ పాలిటీ, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. డే 1 వచ్చి ఆన్షియన్ హిస్టరీ నేర్చుకోవాలి. ఆన్షియన్ హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇండస్ వ్యాలీ, వేదిక్ ఏజ్, మౌర్య అండ్ గుప్తా ఎంపైర్స్ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలి దీని గురించి. డే 2 వచ్చేసరికి మెడివల్ హిస్టరీ నేర్చుకోవాలి. దాంట్లో కూడా ఢిల్లీ సుల్తానేట్ అండ్ ముఘల్ ఎంపైర్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అది. డే 3 వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ పార్ట్ 1 నేర్చుకోవాలి. బ్రిటిష్ రూల్ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857 అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. డే 4 వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ పార్ట్ 2 నేర్చుకోవాలి. దీంట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్, గాంధీజీ ఎరా అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. డే 5 వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి. దాంట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనమాట. డే 6 వచ్చి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్ అనమాట. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లో మెయిన్ గా ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట మనకి. డే 7 వచ్చేసరికి ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ పొలిటికల్ మూమెంట్స్, రీసెంట్ గా జరిగిన పొలిటికల్ మూమెంట్స్ గురించి ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన డైలీ టాస్క్ ఏమంటే లూసెంట్ జీకే అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక బుక్ కొనుక్కోండి, లూసెంట్ జీకే. ఖచ్చితంగా దాంట్లో ఉండేవి ఎక్కువ అడుగుతా ఉంటారు అనమాట. సాల్వ్ 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా డైలీ సాల్వ్ చేసినట్టయితే మనకి 40/40 స్కోర్ చేస్తాం ఈజీగా. వీక్ 2కి వెళ్ళిపోదాం. వీక్ 2 లో జియోగ్రఫీ అండ్ సైన్స్ గురించి ఎక్కువ మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డే 8 వచ్చి ఇండియన్ జియోగ్రఫీ, మెయిన్ గా రివర్స్ మీద ఎక్కువ అడుగుతా అంటాడు. మౌంటైన్స్, క్లైమేట్స్ గురించి కూడా తెలుసుకొని ఉండాలి మనము. డే 9 వచ్చి వరల్డ్ జియోగ్రఫీ, కాంటినెంట్స్, ఓషియన్స్, ఇంపార్టెంట్ లొకేషన్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డే 10 వచ్చి ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోడైవర్సిటీ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్, దీని గురించి తక్కువ ఆలోచించవచ్చు, ఎందుకంటే దీని నుంచి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. డే 11 లో ఫిజిక్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఎమోషన్, గ్రావిటేషన్, సౌండ్ అండ్ లైట్, దీని గురించి ఎక్కువగా అడుగుతుంటాడు అనమాట. ఒక క్వశ్చన్ అయితే ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిజిక్స్ బేసిక్స్ నుంచి. డే 12 వచ్చి కెమిస్ట్రీ బేసిక్స్ అనమాట. ఎలిమెంట్స్, కాంపోనెంట్స్, అసిస్టెంట్ బేసిక్స్ గురించి అడుగుతుంటాడు. మెయిన్ గా ఎలిమెంట్స్ గురించి అడుగుతుంటాడు, కెమికల్ రియాక్షన్స్ గురించి అడుగుతుంటాడు అనమాట. ఖచ్చితంగా ఈ స్పేస్ అండ్ సైన్స్ డిస్కవరీస్ నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. డే 13 వచ్చి బయాలజీ బేసిక్స్ నేర్చుకోవాలి. హ్యూమన్ బాడీ, న్యూట్రిషన్ అండ్ డిసీజెస్, మెయిన్ గా డిసీజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే డిసీజెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సునీత విలియమ్స్ గారు స్పేస్ నుంచి మనకి ఎర్త్ కి రావడానికి చాలా డేస్ పట్టింది. ఆ డేస్ కౌంట్ అడుగుతాడు. ఈ కంట్రీలో ల్యాండ్ అయ్యారు, ఏ టైంకి ల్యాండ్ అయ్యారు, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనకి దీని నుంచి 2 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతాడు. మనం వీక్ 2 లో డైలీ చేయాల్సిన పని ఏమంటే జియోగ్రఫీ వీడియోస్ చూడాలి. యూట్యూబ్ లో చూసినట్టు కూడా సరిపోతుంది. ప్రాక్టీస్ 50 క్వశ్చన్స్, ఖచ్చితంగా 50 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలన్నమాట. ఎవ్రీ డే చేయాలి. వీక్ 3 వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి, దీని నుంచి ఖచ్చితంగా 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15th, 16th లాస్ట్ 6 months నుంచి జరుగుతున్న నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకోవాలి. డే 17 వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ బడ్జెట్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. మెయిన్ గా మనకి 2025 కి బడ్జెట్ వదిలాడు కదా, అది ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోండి. డే 18 వచ్చి ఇంపార్టెంట్ డేస్, బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్ గురించి ఎక్కువ అడుగుతా ఉంటాడు. అవార్డ్స్ గురించి తెలుసుకోండి. డే 19 వచ్చి క్యాపిటల్స్, కరెన్సీస్ అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్, దీని మీద తక్కువ అడుగుతాడు, కానీ తెలుసుకోండి. డే 20 వచ్చేసరికి స్పోర్ట్స్, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడుగుతుంటాడు. డే 21 వచ్చి రైల్వే జీకే మీద ఖచ్చితంగా మనకి ఈజీగా 3 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ఖచ్చితంగా తెలుసుకుండాలన్నమాట. రైల్వే చైర్మన్ ఎవరు, రైల్వే నుంచి మినిస్టర్ ఎవరు, ఖచ్చితంగా అడుగుతాడు. హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలా, రైల్వే హిస్టరీ గురించి తెలుసుకోవాలా, మినిస్టర్స్ గురించి తెలుసుకోవాలా, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలా. రైల్వే నుంచి మనకి రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకుండాలన్నమాట. ఇంపార్టెంట్ గా ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా ఈ వీక్ లో మనం హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ రివర్స్ చేసి 100 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఖచ్చితంగా చేయాలి. ఫుల్ సిలబస్ మీద మనం 100 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ కవర్ అయ్యే విధంగా మనం చేయాలి. క్వశ్చన్స్ కూడా
డే 26 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అనేవి అట్లీస్ట్ 3 సాల్వ్ చేయాలన్నమాట. 3 సాల్వ్ చేసి దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి దాంట్లో ఉండే మిస్టేక్స్ అనేది తెలుసుకొని మనము దాన్ని ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది తెలుసుకొని ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఇంప్రూవ్ అయితేనే మనకి 40/40 స్కోర్ చేయగలుగుతాం. సో వీక్ 4 అంతా కలిపి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. దాని తర్వాత దాంట్లో నుంచి వచ్చిండే మిస్టేక్స్ ని మనం సాల్వ్ చేసి మళ్ళా మనం రీఅటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. దాని తర్వాత అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని మనం ఇంప్రూవ్ అయ్యామో లేదని తెలుసుకోవాలి. ఇంప్రూవ్ కాకపోతే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అయిన తర్వాత మనము ఇంకోసారి మార్క్ అనేది ఇవ్వాలి. ఇదే రొటీన్ గా పెట్టుకోవాలి వీక్ 4లో. నా సజెషన్ ఏమంటే వీక్ ఏరియాస్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో నుంచి నోట్స్ అనేది రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాత మనం మళ్ళా దాన్ని రీఅటెంప్ట్ చేయాలన్నమాట. ఇట్లా చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఫుల్ స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టడీ ప్లాన్ లో మనం ఖచ్చితంగా మార్నింగ్ అనే టైం అనేది మనము చదవడానికే ఎక్కువ యూజ్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో ఎంసీక్యూస్ చేయడానికి యూజ్ చేయండి. ఈవినింగ్ వచ్చే ఖచ్చితంగా ఏదో ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత మనము ఏ మిస్టేక్స్ చేసామో అది అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత మనం నైట్ అనేది రివైజ్ చేసుకుని దాంట్లో ఏవేవి మిస్టేక్స్ చేసామో అది నోట్బుక్ లో రాసుకోండి. ఆ నోట్బుక్ లో రాసుకున్నట్టయితే నెక్స్ట్ డేకి మళ్ళీ రివైజ్ చేయడానికి ఈజీగా అవుతుంది అనమాట. టాప్ 5 సీక్రెట్స్ టు స్కోర్ 40/40. మనం స్టాటిక్ జీకే అనేది లూసెంట్ జీకే నుంచే నేర్చుకోండి. ఎందుకంటే దాని నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మనం డైలీ 50 క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూస్ చేస్తా అన్నాం కదా. ఆ 50 క్వశ్చన్స్ లో మనం అట్లీస్ట్ 25 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫాలో మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనమాట. పీడిఎఫ్ రూపంలో మనకి దొరుకుతాయి కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీవి. అవి కానీ ఫాలో అయినట్టయితే మనకి 40/40 ఈజీగా స్కోర్ చేయొచ్చు. మాక్ టెస్ట్ అనేది మాత్రం ఎవ్రీడే ఖచ్చితంగా ఇవ్వండి. ఎవ్రీడే ఇచ్చినట్టయితేనే మనకి ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఈ ప్లాన్ కానీ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ లో 40/40 స్కోర్ చేయొచ్చు. మనం 40/40 స్కోర్ చేయాలని మనం టార్గెట్ ఫిక్స్ చేసుకుంటేనే మనం అట్లా చదివితేనే మనకి 38 అయినా 37 అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఏ టాపిక్ డిఫికల్టీ అనిపించిందో అది కమెంట్ రూపంలో తెలపండి. ఆ టాపిక్ మీద నేను వీడియో చేసి మీకు అందిస్తాను. ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా అందరికి షేర్ చేయండి. చాలా మంది షేర్ చేయడం లేదు. షేర్ చేసినట్టయితేనే మనకి మన ఫ్రెండ్స్ తో పాటు మనము బాగుపడతాం అనమాట. అందరూ బాగుండాలి అనుకుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి అందరికీ షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ కూడా చూసి బాగా నేర్చుకుంటేనే మనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా మనకి ఏమైనా సజెషన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కూడా షేర్ చేస్తూ ఉండాలన్నమాట ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటున్నారో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. ఈ ప్లాన్ మాత్రం ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు 40/40 ఈజీగా స్కోర్ చేస్తారు. అట్లీస్ట్ మీకు 35 అన్న స్కోర్ చేయగలుగుతారు.